రాజులందరూ నన్ను తెగ పొగిడారు. నేను దేవేంద్ర వైభవాలను తనివితీరా అనుభవించాను. నా కుమారులను రాజులుగా చేసి రాజ్యభారం అప్పగించి అడవికి వచ్చి తపస్వినైనాను. తాపసులందరూ నన్ను గొప్ప రాజర్షి అని గౌరవించారు. చివరకు ఒక జింకపిల్ల మీద మోహం పెంచుకొని నా గత వైభవమంతా పోగొట్టుకొని సాటి యోగులలో భ్రష్టుడనైపోయాను. హరికథలను వినడం, హరిని తలుచుకోవడం, హరినామ సంకీర్తనం చేయడం, హరిపూజలు చేయడం, హరిభక్తులను అనుసరించడం మొదలైన సత్కర్మలలో క్షణకాలం కూడా వ్యర్థం చేయని నాకు ఈ లేడి పిల్ల వల్ల విఘ్నం కలిగింది. మోక్షానికి దూరమయ్యానని లోపల మథనపడ్డాడు. ఆ తర్వాత తన జన్మకు కారణమైన తల్లి జింకను వదిలి కాలాంజన పర్వతాన్ని విడిచిపెట్టి దట్టమైన సాలవృక్షములచే నిండిన సాలగ్రామ సమీపంలో ఉన్న పులస్త్య పులహాశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో శాంత స్వభావులైన మునీశ్వరులు ఉన్నారు. అది ఒక భగవత్ క్షేత్రం. అక్కడికి వచ్చి తనకు ప్రాప్తించిన హరిణదేహాన్ని వదిలిపెట్టడానికి తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా ఉండి ఎండిన ఆకులు, గడ్డిపరకలు, తీగదుబ్బలు తింటూ తన జింక జన్మకు కారణమైన ఆ నదీ తీరంలోనే బ్రతుకు ముగించాలని కోరుతూ కాలం గడిపాడు. చివరకు ఆ పుణ్యనదిలో స్నానం చేస్తూనే తన హరిణ శరీరం వదిలిపెట్టాడు అని శుకయోగేంద్రుడు పరీక్షితునకు చెప్పి ఆ తరువాతి వృత్తాంతం ఇలా వినిపించాడు. మహారాజా, భరతుడు లేడి దేహాన్ని వదిలిపెట్టి తరువాతి జన్మలో అంగీరస గోత్రుడైన ఒక బ్రాహ్మణునికి కుమారుడుగా పుట్టాడు. ఆ బ్రాహ్మణుడు పవిత్రుడు, సద్వంశ సంభవుడు, శమదమాది గుణ సంపన్నుడు, తపోనిరతుడు, వేదాధ్యయనం చేసేవాడు, సుగుణ గరిష్ఠుడు, నీతికోవిదుడు. అటువంటి బ్రాహ్మణునికి భరతుడు పుత్రుడుగా జన్మించాడు. పుట్టినది మొదలు సంసార బంధాలకు దూరంగా ఉన్నాడు. కర్మబంధాలను త్రింపివేసేవాడు, సర్వేశ్వరుడు, అచ్యుతుడు, జననము లేనివాడు అయిన విష్ణుమూర్తి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ ఆయన కథలను ఆలకిస్తూ మళ్ళీ ఎటువంటి ఆటంకము రాకుండా ఆయనను సంస్థిస్తూ యశోభరితుడైన భరతుడు కాలం గడపసాగాడు. ఆ బ్రాహ్మణునికి 2 భార్యలు. పెద్ద భార్యకు 9 మంది పుత్రులు పుట్టారు. చిన్న భార్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు. ఆ చిన్న భార్య కుమారుడే మన భరతుడు. పరమ భాగవతుడు, రాజర్షి పుంగవుడు అయిన భరతుడు తన హరిణ శరీరాన్ని పరిత్యజించి ఈ జన్మలో బ్రాహ్మణుని ఇంట జన్మించాడు. ఇతరులతోడి సాంగత్యం జన్మ పరంపరలకు కారణమవుతుందని భయపడిన భరతునికి శ్రీహరి అనుగ్రహం వల్ల పూర్వజన్మ స్మృతి కలిగింది. అందువల్ల అతడు బంధ విముక్తి కోసం ఉన్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపిస్తూ జీవితం గడుపుతున్నాడు. భరతుని తండ్రి చిన్న కుమారుణ్ణి ఎంతో గారాభంగా పెంచాడు. పుట్టు వెంట్రుకలు తీయించడం మొదలైన సంస్కారాలు చేయించాడు. కుమారుని మీద ఉన్న అనురాగాతిశయంతో నిత్యము శౌచ సదాచారాలు నేర్పాడు. అవి ఏమాత్రం తనకు ఇష్టం లేకున్నా భరతుడు విధేయతతో వాటిని నేర్చుకున్నాడు. బ్రాహ్మణ కుమారుడైన భరతునికి కర్మలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా బోధించేవాడు తండ్రి కావడం వల్ల వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రి దగ్గర ప్రణవం వ్యాహృతులతో కూడిన గాయత్రీ మంత్రోపదేశం పొందాడు. ప్రతి సంవత్సరం తప్పకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో ఇతరులతో కలిసి వేదాధ్యయనం చేశాడు. తండ్రి కుమారునికి శిష్టాచారం నేర్పాలనే లోకాచారం మేరకు తన కుమారుడైన భరతునికి అతని తండ్రి శౌచ విధి, ఆచమన విధి, అధ్యయన విధి, వ్రత విధి మొదలైన నియమాలను, అగ్ని ఆరాధనం, గురు శుశ్రూష వంటి సత్కార్యాలను నేర్పాడు. అయినా కుమారునికి వాటి పట్ల అభినివేశం లేకుండుట గుర్తించి తన ప్రయత్నం యావత్తూ వ్యర్థమైందని, తన కోరిక నెరవేరలేదని నిరాశపడ్డాడు. ఈ విధంగా తన తనయునికి సదాచారాలు నేర్పే ప్రయత్నం చేసి కొంతకాలం సంసార జీవితం సాగించి ఆంగిరస గోత్రజుడైన ఆ విప్రుడు ఆకస్మికంగా పరలోకగతుడైనాడు. తండ్రి చనిపోగానే తల్లి భర్తతో సహగమనం చేసింది. సవతి తల్లి కొడుకులు అవినీతిపరులు. అందుచేత వారు భరతుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు. వారు భరతుని శాస్త్రాదులు కూడా చదవనీయలేదు. ఈ విధంగా తండ్రి మరణానంతరం సవతి తల్లి కొడుకులు భరతుణ్ణి వేద విద్యలు చదవనీయకుండా ఇంటి పనులు చేయమని శాసించారు. అయినా భరతుడు వారు చెప్పిన పనులను ఏమాత్రం కాదనకుండా పనుల్లో ఏమాత్రం ఏమరుపాటు లేకుండా చేస్తున్నాడు. అయితే ఆ పనుల పట్ల అతనికి ఆసక్తి మాత్రం లేకపోయింది. భరతుడు ఇంటి పనులను చెప్పినట్లు చేస్తున్నాడు. నీచ స్వభావులు, మూర్ఖులు, పశుప్రాయులు అయిన జనులు భరతుని చిత్తవృత్తిని తెలుసుకోలేక ఒరే పిచ్చివాడ, మొద్దు, చెవిటివాడ అని గద్దించేవారు, ఈసడించుకునేవారు. భరతుడు కూడా అందుకు తగినట్టు వారితో సంభాషించుతూ తల వంచుకొని వారి ఆజ్ఞ మేరకు నడుచుకునేవాడు. బరువులు మోసేవాడు, కూలి పని చేసేవాడు, బిచ్చమెత్తేవాడు. ఈలాగు భరతుడు కాలం గడపసాగాడు. షడ్రశోపేతమైన అన్నం పెట్టినా, పాసిపోయిన అన్నం పెట్టినా కాదనకుండా ఒకే విధంగా స్వీకరించేవాడు.
అది ఇది కావాలని రుచుల కోసం అర్రులు చాచేవాడు కాదు. భరతుడెప్పుడు ఆత్మానుభూతిని పొంది ఆనందంగా ఉండేవాడు. అతనికి సుఖదుఖాలు తెలియవు. దేహంపై ఏమాత్రం శ్రద్ధ లేదు. చలి, వేడి, గాలి, వానలకు భయపడేవాడు కాదు. ఒంటి మీద బట్ట కప్పుకునేవాడు కాదు. ఆబోతులాగా బలిసి గట్టిపడిన దేహంతో ఒట్టి కటిక నేలపై పడుకునేవాడు. మట్టి కొట్టుకున్న మాణిక్యంలాగా ప్రకాశిస్తూ బ్రహ్మవర్చస్సుతో కనిపించేవాడు. ఒక్కొక్కసారి మాసిన బట్టలతో మడ్డిపట్టిన యజ్ఞోపవీతంతో తిరిగేవాడు. అలాంటి వాణ్ణి చూచి అజ్ఞానులైన వారు వీడు వేషానికి బ్రాహ్మణుడు కానీ ఒట్టి పనికి మాలిన మొద్దు అని అనుకునేవారు. ఏదైనా పనిచేసి కానీ భరతుడు ఊరిక ఇతరుల నుండి స్వీకరించేవాడు కాడు. ఇదంతా చూచి సవతి తల్లి కొడుకులు కొంతకాలం అతనికి పొలం పనులు అప్పచెప్పారు. అయినా ఆ పనులేవి అతనికి తెలియవు. మంచివా, చెడ్డవా, చిన్నవా, పెద్దవా అనే ఆలోచన లేకుండా చెప్పిన పనులు చేసేవాడు. అతని సోదరులు నూకలు, తవుడు, తెలకపిండి, ఊక, పొట్టు, మాడు చెక్కలు ఏవి పెట్టినా వద్దనకుండా తినేవాడు. వాటిని అమృతంలాగా భావించుతూ ఆప్యాయంగా భక్షించుతూ పొలానికి కాపలా కాస్తూ ఉండేవాడు. భరతుడు కాపలా కాస్తున్న పొలానికి దగ్గరలో ఒక నగరం ఉంది. ఆ నగరానికి నాయకుడైన భిల్లరాజుకు పిల్లలు లేరు. అందుచేత ఆయన కాళికాదేవికి నరబలి ఇవ్వడం కోసం ఒక మనుష్యుణ్ణి వెంట పెట్టుకొని పోతున్నాడు. అయితే మార్గమధ్యంలో ఆ బలి పశువు తప్పించుకుని పారిపోయాడు. సేవకులు వాని కోసం గాలించారు. ఆ రాత్రి ఎంత వెతికినా ఆ వ్యక్తి కనపడలేదు. చేలో ఒకచోట వీరాసనం వేసుకుని పొలానికి కావలి కాస్తున్న బ్రాహ్మణ కుమారుడు భరతుడు భటులకు కనిపించాడు. నరబలికి తగిన పశువు దొరికింది కదా అని భటులు ఆ బ్రాహ్మణ యోగిని పట్టుకున్నారు. ఆ సేవకులు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని వెంటనే కాళికాలయానికి కొనిపోయారు. బాగా తలంటిపోశారు. ఈ విధంగా భరతుడిని అభ్యంగన స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించారు. ఒంటి నిండా గంధం పూశారు. మెడ నిండా పూలదండలు చుట్టారు. ఆభరణాలు అలంకరించారు. అక్షతలు జల్లారు. విందు భోజనం పెట్టారు. అమ్మవారికి ధూపం వేశారు. దీపం వెలిగించారు. పుష్పమాలలు, పేలాలు, చివుళ్ళు, పండ్లు, ఉపహారాలు సమర్పించారు. డప్పులు, డోళ్ళు, తప్పెటలు మ్రోగించారు. బలి పశువును కాళికాదేవికి ఎదురుగా కూర్చోబెట్టారు. భిల్లరాజు నరబలితో, వేడి రక్తంతో అమ్మవారిని సంతోషపెట్ట తలిచాడు. కాళికా మంత్రంతో పవిత్రమైన భయంకరమైన కత్తి పట్టుకొని తన కోరిక నెరవేరడం కోసం భరతుడిని నరికి బలి ఇవ్వటానికి సిద్ధమయ్యారు. భరతుడు ఏమాత్రం తొణకలేదు, బెదరలేదు. అతడు పరబ్రహ్మ స్వరూపుడు, సర్వజీవరాశులకు మిత్రుడైనవాడు, ఎవరి పట్ల కూడా వైరభావం లేనివాడు. అటువంటి బ్రాహ్మణోత్తముడైన భరతుని తేజస్సును చూడలేక కాళికాదేవి భయపడింది. వెంటనే కాళికాదేవి ముప్పిరిగొన్న క్రోధంతో కంపించిపోతూ హుంకారంతో వికటాట్టహాసం చేసింది. పాపాత్ములు, దౌష్ట్యానికి తలపడిన వారు, రజోగుణ తమోగుణాల ప్రేరణలతో బ్రాహ్మణ హింసకు పూనుకున్నవారు అయిన ఆ బోయరాజు మీద, అతని పరిచారకుల మీద విజృంభించింది. వారి శిరస్సులు నేల కూల్చింది. నాయకుడైన భిల్లరాజు శిరస్సు చేత పట్టుకొని ఆడుతూ పాడుతూ ఆనంద తాండవం చేసింది. విప్రులలో అంతర్యామిగా విష్ణువు ఉంటాడు కనుక లోకంలో ఎవరైనా సరే బ్రాహ్మణులకు అపకారం తలపడితే వారే తప్పక చెడిపోతారు. ఇంకను తన్ను చంపడానికి వచ్చిన వారన్నా, మరి జడిపించి పైకెత్తిన కత్తి అన్నా, సాక్షాత్కరించిన కాళికాదేవి అన్నా బ్రాహ్మణ కుమారుడైన భరతునికి ఏమాత్రం భయం కలగలేదు. అన్నిట్లోనూ అందరిలోనూ అచ్యుత భావమే ఆయనకి తోచింది. శ్రీమన్నారాయణుని చిత్తంలో నిలుపుకొని ఎలాంటి అనుమానం లేకుండా నిశ్చలంగా భరతుడు నిలబడ్డాడు. తర్వాత బ్రాహ్మణవరుడైన భరతుడు కాళికాలయం వదిలిపెట్టి మరలా పొలం దగ్గరికి వచ్చి అప్పటిలాగా కాపలా కాస్తున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి సింధు దేశాన్ని పరిపాలించే రహూగణుడనే రాజుకు అధ్యాత్మ విద్య తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అందువల్ల ఇక్షుమతి నదీ తీరంలోని కపిల మహామునిని దర్శించడానికి పల్లకి ఎక్కి బయలుదేరాడు. పల్లకి మోసే బోయిలు పొలానికి కావలి ఉన్న భరతుడిని చూశారు. పల్లకి మోయటానికి వీడు చాలా బలంగా ఉన్నాడు అని అనుకున్నారు. భరతుని తీసుకుని
తీసుకువచ్చి ఒకవైపు పల్లకీ బొంగును అతని భుజం మీద పెట్టారు. అయినా భరతుడు ఎదురు చెప్పకుండా చీకు చింత లేకుండా మోస్తున్నాడు. అలవాటు లేని భరతుడు మనసుకు తోచినట్లు మామూలు ప్రకారం నడుస్తున్నాడు. కానీ పల్లకి సరైన పద్ధతిలో సాగడం లేదు. అందువల్ల తక్కిన బోయీల నడకతో అతని నడక కుదరలేదు. పల్లకి ఎగుడు దిగుడుగా ఊగుతుంటే రాజు బోయీలను చూచి ఇలా అన్నాడు: మీరేమో ఎంతో శ్రమ తీసుకుని పల్లకి మోస్తున్నారు, కానీ మీ నడకలలో కుదురు కనిపించడం లేదు. మీ ఎగుడు దిగుడు నడక వల్ల కుదుపు ఎక్కువై నాకు బాధగా ఉన్నది అని అనగానే బోయీలు రాజుగారికి ఇలా సమాధానం ఇచ్చారు: మహాప్రభు, ఈ ఎగుడు దిగుడు నడక మాది కాదు. ఈ 4వ బోయీవాడు సరిగా నడవడం లేదు. వీనితో పాటు మేము సరిగా నడవలేకున్నాం అన్నారు. ఆ మాటలు వినగానే సింధురాజైన రహోగణునికి ఉన్నట్టుండి కోపం కట్టలు తెంచుకుని ప్రవహించింది. అతడు మంచివాడే, పెద్దలను సేవించినవాడే, అయినా కోపాన్ని దిగమింగుకోలేకపోయాడు. నివురు కప్పిన నిప్పులాగా కనిపించని బ్రహ్మ తేజస్సుతో ఉన్న బ్రాహ్మణుని చూచి పరుష వాక్కులతో ఇలా గద్దించాడు: పోయి, నీవు బాగా అలసిపోయావు, పైగా ముసలివాడివి. పాపం, ఆకలితో నకనకలాడుతున్నావు. నీ వెన్నెముక చాలా పలుచగా ఉంది. ఈ పల్లకి ఏమో బరువైంది. ఎంతో దూరం మోశావు, ఎలా నిలబడగలుగుతున్నావో అని రాజు ఎత్తుపుడుపుగా మాట్లాడిన బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఏమీ బదులాడకుండా పల్లకిని అలా మోస్తూనే ఉన్నాడు. భరతునికి ఇదే తన కడపటి జన్మమని తెలుసు. అందువలన అహంకార మమకారాలకు మనసులో అవకాశం ఇవ్వలేదు. పైగా అతడు జ్ఞాని, పరబ్రహ్మ స్వరూపుడు. అందుచేత ఏమీ ఎదురు చెప్పక మౌనంగా పల్లకిని మోస్తూనే ఉన్నాడు. పల్లకి యథాతథంగా ఎగుడు దిగుడుగా పోతూ ఉంటే రహోగణుడు పిచ్చి కోపంతో ఇలా అరిచాడు: ఓరి పొగరుబోతా, నడపీనుగా, నేను చెప్పింది అసలు వినిపించుకోకుండా నడుస్తున్నావు. నీ కుంటి నడకలను వదిలించి సరైన మార్గంలో నడిపిస్తాను అని అధికార మదంతో తమోగుణ ప్రకోపంతో కారు కూతలు కూశాడు. అప్పుడు శమధమాది గుణ సంపన్నుడు, బ్రహ్మస్వరూపుడు, సమస్త జీవరాశుల హితం కోరేవాడు అయిన ఆ బ్రాహ్మణుడు యోగుల స్వభావం బొత్తిగా తెలియని ఆ రాజును చూచి ఇలా అన్నాడు: ఓ రాజా, నీవు చెప్పింది ముమ్మాటికి నిజం. బరువు శరీరానికే కానీ నాకు ఏమాత్రం కాదు. మనిషి బెలసిపోవడం, చిక్కిపోవడం శరీరానికి మనసుకు సంబంధించిన జబ్బులు, ఆకలి దప్పులు, ఇష్టపడడం, ద్వేషించడం, భయపడడం, వార్ధక్యం, మరణం, రోషం, నిద్ర, మెలకువ, అహంకారం, మమకారాలు, మదమాత్సర్యాలు దేహంతో పుడతాయి. కానీ నాకు లేవు. జీవన్మృతుడను నేను మాత్రమే కాదు. జనన మరణాలు కలిగి ఉన్న వారందరూ జీవన్మృతులే. యజమాని సేవకుడు అనే సంబంధం కర్మ వల్ల కలిగినది కనుక అది శరీరానికే కానీ జీవునికి సంబంధించినది కాదు. నేను రాజును కదా అనే అభిమానంతో నీవు నన్ను ఆజ్ఞాపించావు. అంటే నీవు మదోన్మత్తుడవై ఉన్నావన్నమాట. అది నీ వెనుకటి స్వభావం, కానీ మరేం కాదు. అందుకు నేనేం చేయగలను? పిచ్చివాడు, మూగవాడు, గుడ్డివాడు, తెలియలేనివాడు ఎంతో, నేను అంతే. అందుచేత నన్ను శిక్షించడంలో నీకు కలిగే లాభం ఏమీ లేదు. అంతేకాకుండా జడుడను మత్తుడను అయిన నాకు శిక్ష విధించిన నీ శ్రమ వ్యర్థం. ఇలా పలికి శాంత స్వభావుడైన మునిశ్రేష్ఠుడైన భరతుడు పూర్వకర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు అనే భావంతో దండ వదిలిపెట్టకుండా ఎప్పటిలాగే పల్లకిని మోయసాగాడు. శాస్త్రసమ్మతాలైన బ్రాహ్మణుని వాక్యాలను రాజు విన్నాడు. ఆ మాటలు తత్వజ్ఞానాపేక్షతో పోతున్న ఆ రాజేంద్రుని హృదయానికి సూటిగా తగిలాయి. అతనిలోని అహంకారం తొలగింది. ఆ రాజు వెంటనే పల్లకీ నుండి దిగాడు. బ్రాహ్మణునికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. వినయ వినమ్రుడై చేతులు జోడిస్తూ ఇలా అన్నాడు: నీవు సామాన్య బ్రాహ్మణుడవు కాదు, అవధూతలా కనిపిస్తున్నావు. అయితే ఎందుకు ఈ వేషంలో ఒంటరిగా తిరుగుతున్నావు? నన్ను ధన్యుణ్ణి చేయడం కోసం దయతో వచ్చిన కపిల మహామునీంద్రుడవు కావు కదా. నీ మహిమలు తెలుసుకోలేక నేను అపచారం చేశాను. నన్ను దయతో చూడు, నా తప్పును క్షమించు. నేను బ్రాహ్మణునకు భయపడినట్లు యమధర్మరాజు కాలదండానికి కానీ, శివుని శూలాయుధానికి కానీ, ఇంద్రుని వజ్రాయుధానికి కానీ, అగ్ని, చంద్ర, సూర్య, వరుణుల శస్త్రాస్త్రాలకు కానీ ఏమాత్రం భయపడను సుమా. నీవు కోరికలు లేనివాడవై కూడా పైకి జడుని వలె కనిపిస్తున్నావు. నిగూఢమైన విజ్ఞాన రహస్యాలు నీకు తెలిసినట్టే ఉంది. నీ మాటలు యోగశాస్త్రాలలోని వాక్యాలకు దీటుగా ఉన్నాయి. నీ వాక్యాలు వాక్కుకు కానీ మనసుకు కానీ విడదీయడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి. నేనిప్పుడు విష్ణుదేవుని అంశతో అవతరించినవాడు, సాక్షాత్ విష్ణు స్వరూపుడు అయిన కపిల మహాముని వల్ల బ్రహ్మ విద్యోపదేశం పొందాలని వెళుతున్నాను.
నీవు లోకులను పరీక్షించడం కోసం ఇతరులు గుర్తించడానికి వీలు లేని ఆకారంలో తిరుగుతున్న సాక్షాత్ కపిల మహామునీంద్రుడవే అనుకుంటున్నాను. మూర్ఖుడైన నా వంటి గృహస్థుడు మీ వంటి యోగీశ్వరుల చరిత్రలను ఎలా తెలుసుకోగలుగుతాడు? ఈ గృహస్థాశ్రమం బాదరబంది నాకులాగా నీకు ఉన్నట్టుంది. కుండ లేకపోతే నీరు తీసుకురావడం కుదరదు. అందువల్ల అసలు లేనిది అనుభవానికి రానే రాదు. ప్రమాణాలను బట్టి లోక వ్యవహారాన్ని నమ్ముతున్నాము. అందువల్ల నీ మాటలు నాకు సరిపడుటలేదు అనిపిస్తున్నది అని సింధు దేశమునకు అధిపతి అయిన రహుగణుడు అన్నాడు. ఆ మాటలు విని బ్రాహ్మణ కుమారుడైన భరతుడు లోక వ్యవహారంలోని నిత్యత్వం ఉపాధిపై ఆధారపడి ఉంటుందే కానీ అది సత్యం కానే కాదు అని ఉదాహరణలతో ఇలా విశదీకరించాడు. అగ్నిజ్వాలలతో కుండ కాలుతుంది. కాలిన కుండ కారణంగా అందులో పోసిన నీరు వేడెక్కుతుంది. ఆ నీటిలో వేసిన బియ్యపు గింజలు బాగా ఉడికి పక్వమై అన్నం సిద్ధమవుతుంది. అలాగే దేహాన్ని ఇంద్రియాలను ఆశ్రయించుకుని జీవుడు ఉన్నాడు. దేహంలోనే ప్రాణం ఇంద్రియాలు ఉన్నాయి. అందువల్ల దేహేంద్రియాలకు సంబంధించినవన్నీ జీవునకు సంక్రమిస్తాయి. ప్రజల శిక్షణ రక్షణల కోసం రాజు ఉన్నాడు. ఆ రాజు చెడు కర్మలు వదిలిపెట్టి విష్ణుపాదాలను సేవిస్తే సంసార బంధాల నుండి విముక్తుడవుతాడు. బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఇలా పలుకగానే రాజులో మార్పు కలిగింది. ఆ తర్వాత వినయోక్తులతో స్తుతించి భరతునితో సింధురాజు ఇలా అన్నాడు. మహాత్మా, నేను రాజుననే దురహంకారంతో కన్నులు కానక మహాత్ముడవైన నిన్ను తిరస్కరించాను. అపరాధినైన నన్ను కరుణించు. నీవు నా వంటి దీనులకు దగ్గర చుట్టానివి. నీవు నాపై నీ కృపా కటాక్ష వీక్షణం ప్రసరింపచేస్తే మహాత్ములను అవమానం చేసిన పాపం నుండి నేను విముక్తుణ్ణి అవుతాను. నీవు లోకానికి ఆప్తమిత్రుడువు. అందువల్ల నీకు అసలు కోపం అనేదే ఉండదు. మేము ఏమీ చేతకాని వాళ్ళం. గొప్పవారిని అవమానించడం అనే పాపకర్మ వల్ల తొందరగా వినాశనం కొని తెచ్చుకుంటాము. అందువల్ల దయాదృష్టితో నన్ను క్షమించు అని క్షమాభిక్ష వేడిన రాజును చూచి బ్రాహ్మణుడైన భరతుడు ఇలా అన్నాడు. నీవు విద్వాంసుడవు కావు, అయినా విద్వాంసునిలాగా మాట్లాడుతున్నావు. ఇది చాలా చిత్రంగా ఉంది. అయినా నిన్ను కొంత మెచ్చుకోవచ్చు. రాజా, పెద్దలు ఈ ప్రపంచం అంతా శాశ్వతం అని చెప్పరు, కానీ నీవు మాత్రం శాశ్వతం అని చెప్పావు. అందుచేత నిన్ను అధికుడవని చెప్పరాదు అని నాకు అనిపిస్తోంది. యజ్ఞాల్లోనూ వేదాలలోనూ ఎక్కువ తత్వవాదం లేదు. స్వప్నంలో కలిగిన సుఖం మేల్కొన్నాక కనిపించదు. అలాగే వేదాంత వాక్యాలు తత్వం అనుభవం అయ్యే వరకే సత్యాలుగా అనిపిస్తాయి, కానీ అవి నిత్యాలు కావు. జీవుని చిత్తం త్రిగుణాలతో కలిసి ఉన్నంతకాలం జ్ఞానేంద్రియాలతోనూ కర్మేంద్రియాలతోనూ సన్నిహితంగా ఉంటుంది. వీటి సహకారంతో ధర్మాధర్మాలను చేస్తూ ఉంటుంది. మనసుకు ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారం ధర్మ అధర్మాల రూపంలో ఉంటుంది. ఆ మనస్సు ఇంద్రియ వ్యసనాల పట్ల అనురక్తి కలిగి ఉంటుంది. సత్వ రజ తమో గుణాల ప్రవాహాలతో వికారం పొందుతుంది. ఈ సంస్కారాన్ని బట్టి జీవుడు దేవతలు, జంతువులు, మానవులు అనే రూపాలను ధరిస్తుంటాడు. అటువంటి దేహాల్లోని మనస్సు ఆయా కాలాలలో ప్రాప్తించే సుఖ దుఃఖ ఫలాలను అనుభవిస్తూ జీవునికి ఎల్లప్పుడూ ప్రత్యక్షమవుతూ స్థూల సూక్ష్మ రూపాలతో ఉంటుంది. మనసు గుణరహితమైనప్పుడు కలుగు అనుభవమే ముక్తి. నేతిలో వత్తులు పెట్టి దీపం వెలిగిస్తే పొగలతో కూడిన జ్యోతి పుడుతుంది. నెయ్యి వత్తి రెండూ లేకపోతే స్వస్వరూపాన్ని పొందుతుంది. అలాగే గుణకర్మల సంబంధం కలిగిన మనస్సు ఆయా గుణాలకు కర్మలకు తగిన జన్మలకు కారణం అవుతుంది. గుణాలు కర్మలు అసలు లేకపోతే మనసు అనేదే ఉండదు, కేవలం పరతత్వంగా మిగులుతుంది. జ్ఞానేంద్రియాలు 5, ఇంద్రియార్థాల మీద పనిచేసే ప్రజ్ఞలు 5, అభిమానం అనే 11 మనసుకు ఏర్పడే వృత్తులు. ఈ 11 వృత్తులతో కూడిన మనస్సు ఈ జీవునికి లెక్కలేనన్ని జన్మలను కలిగిస్తుంది. పైన చెప్పిన మనోవృత్తులను దాటిన జీవుడు పరంజ్యోతి అయిన నారాయణ స్వరూపమే అవుతాడు. చరములు అయిన జీవులకు వాయువు ప్రాణంగా ఉన్నట్టు ఈశ్వరుడు అన్ని ప్రాణులలోనూ ఉంటూ జీవాత్మ స్వరూపుడుగా గోచరించుతాడు. మనస్సు ఎంతకాలం ఇంద్రియ లంపటత్వంలో సంచరింపక తప్పదు. అందుచేత మహావీరుడైన వాడెవ్వడైనను తనకు శత్రువైన మనోవృత్తుల పట్ల ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఉండాలి. మనస్సును తోచినట్టు తిరగనీయరాదు. జీవుడు శ్రీహరి పాద ధ్యానమనే ఆయుధంతో మనస్సును గెలిచినట్లయితే పరతత్వాన్ని అందుకుంటాడు అని బ్రాహ్మణుడైన భరతుడు పలుకగానే అతని మహిమకు ఆశ్చర్యపడి అతనికి నమస్కారం చేసి రాజైన రహుగణుడు ఇలా అన్నాడు.
కారణజన్మమైన ఈ నిండైన విగ్రహం, ఈ అవధూత వేషం, ఈ బ్రాహ్మణత్వం, జన్మాంతర సమాగతమైన ఈ ఆత్మజ్ఞానం, ఈ స్వేచ్ఛా విహారం, సాటిలేని ఈ శాంతగుణం, ఈ విధమైన రహస్య ప్రవర్తనం కలిగిన నీకు సదా నమస్కరిస్తున్నాను. జ్వరంతో బాధపడే రోగికి రుచికరమైన మందు దొరికినట్టు, ఎండలో తప్పించిన వానికి చల్లని నీరు సమకూరినట్లు, అహంకారమనే పాము కాటుకు గురి అయిన నాకు నీ మాటలనే అమృతం ప్రాప్తించింది. ఇంతకంటే నాకు ఇంకో మందు ఏమి కావాలి? బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నా సందేహాలన్నిటినీ నివారించుకోవాలని కుతూహలపడుతున్నాను. దయచేసి నాకు ఆధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా వివరించు. ఈ విధంగా అడిగిన రాజుతో భరతుడు ఇలా అన్నాడు. మనకు కనిపించే ఫలాలు మన పూర్వ కర్మల వల్ల కలిగినవి. వాటిని మానవుడు తన శక్తి వల్ల కలిగినట్లు భావిస్తాడు. మనస్సు సంసారంలో చిక్కుకొని ఉన్నంత వరకు తత్వయోగం నిత్యమైనదని తెలుసుకోలేవు. అంతేకాదు, ఈ భూమి మీద ఉన్న పాదాల మీద పిక్కలున్నాయి, ఆ పైన మోకాళ్ళు, ఆ పైన తొడలు, ఆ పైన నడుము, ఆ మీద వక్షస్థలం, ఆ మీద కంఠం, ఆ సమీపంలో భుజం, ఆ భుజం మీద పల్లకీ బొంగు, దానిపై పల్లకీ, పల్లకీలో నీవు ఉన్నావు. రాజుననే అహంకారం నీలో ఉంది. కష్టాల్లో ఉన్న ప్రజలను దయలేకుండా పీడిస్తూ ప్రజాపాలనం చేస్తున్నాను అనే గర్వంతో ఉన్నావు. పైగా మా వంటి మహాత్ముల సభలలో నీవు పూజ్యత లేకుండా ఉన్నావు. ఈ స్థావర జంగమాలన్నిటికీ నివాసమైన భూమి వలె సత్క్రియల చేత తెలియదగిన జగత్కారణ తత్వం చెబుతాను. పరమాణువులన్నీ కలిసి భూమి అయినట్లు అవిద్య చేతను మదం చేతను కల్పింపబడిన కృసత్వం, స్థూలత్వం, బృహత్వం, అణుత్వం, సత్వము, అసత్వము, జీవము, ద్రవ్యము, స్వభావము, ఆశయము, కాలము, నామము, బుద్ధి రూపమైన మాయచేత జగత్తు రెండవదిగా కల్పింపబడింది. బాహ్యము ఆభ్యంతరము కలిగి భగవంతుడనే శబ్దం చేత చెప్పబడినది. విశుద్ధము, పరమార్థము, జ్ఞానరూపము అయిన బ్రహ్మము ఒక్కటే సత్యం, జగత్తు అసత్యమే అని ఇంకా ఇలా అన్నాడు. పరమ భాగవతుల పాదసేవ చేత పొందినట్లుగా తపస్సు చేత కానీ, దానంతో కానీ, గృహస్థ ధర్మాలతో కానీ, నీటిచే కానీ, అగ్నిచే కానీ, చంద్ర సూర్యుల చేత కానీ, వేదాలతో కానీ బ్రహ్మమును పొందలేరని పెద్దలు పరమ ఋషులు చెప్పుతారు. తపస్సుకు బాహ్య సుఖానికి విముఖులైన పుణ్యాత్ములు శ్రీహరి గుణాలను ప్రశంసిస్తూ సంతోషించే పండితుల పాదసేవతో ప్రవర్తిస్తే తరువాత వారి బుద్ధి మోక్ష మార్గంలో శ్రీహరి మీద సదా నిలుస్తుంది. రాజా, నేను పూర్వజన్మలో భరతుడనే రాజును. సర్వసంగ పరిత్యాగం చేసి భగవంతుని ఆరాధిస్తూ ఒక మృగంతో స్నేహం చేయడం వల్ల మృగమై పుట్టాను. అయినా హరిభక్తి తప్పలేదు. అందుచేత ఇప్పుడు మనుష్య జన్మ ఎత్తినా మనుష్యులతో సంపర్కం లేకుండా ఒక్కడినే తిరుగుతున్నాను. నరుడు వృద్ధులను సేవించి సంసారం మీద మోహం విడిచి హరి ధ్యాన కథల చేత జ్ఞానం పొంది పద్మాక్షుని పూజిస్తూ పరలోకాన్ని పొందుతాడు అని విప్రుడు ఇంకా ఇలా అన్నాడు. రాజా, మాయచేత దాటరాని మార్గంలో పెట్టబడిన జీవుడు సంతోషంతో గుణకర్మలు ఆచరిస్తూ లాభం ఆశించి తిరిగే వర్తకుని వలె ఫలం కోరుతూ సదా జీవుడు సంసారం అనే అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఆ అడవిలో కాముడు, లోభుడు మొదలగు దొంగలంతా కలిసి ఇంద్రియాలను జయింపలేని ఆ నరుని పట్టుకొని ధర్మం అనే ఆ ధనమంతా ప్రతిదినము దొంగిలించుకుని పోతూ ఉంటారు. అందుచేత సంసారంలో కోరిక అనేది ఉండకూడదు. సంసారం అడవి వంటిదని చెప్పాను. ఆ అడవిలో కొడుకులు, స్నేహితులు, భార్యలు మొదలైన వారందరూ తోడేళ్లు మేకలను భక్షించే విధంగా పురుషుని పీక్కు తింటారు. సంసారం అనేది భయంకరమైన అడవిలోని మందిరం వంటిది. ఆ మందిరం చుట్టూ తీగలు, పొదలు దట్టంగా అల్లుకొని ఉన్నట్లు జీవి చుట్టూ ఆపదలుంటాయి. దుర్జనులనే కందిరీగలు జీవులను బాధిస్తూ ఉంటాయి. ఆ కారణంగా జీవులు ఆపదలకు లోనవుతారు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడతాడు. వాడికి విశ్వమంతా ఒక గంధర్వ నగరంలా కనిపిస్తుంది. ఆ సుఖాలన్నీ శాశ్వతం అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. అడవిలో రాత్రిపూట కొరవిదయ్యాన్ని చూచి ఏదో నిప్పు అనే భ్రాంతితో దానికోసం దాని వెంటపడి తిరుగునట్లు ధనం కోసం భాగ్యవంతుల ఇళ్ల చుట్టూ ఊరికే రాకపోకలు చేస్తూ నరుడు వ్యథలకు లోనవుతాడు. కుటుంబాన్ని పెంచుకుని దానిని పోషించడం కోసం ధనం సంపాదించాలనే ఆరాటంలో ఎండమావుల వెంబడి పరిగెత్తే మృగంలాగా నరుడు పరుగులు పెడుతూ తిరుగుతూ ఉంటాడు. సుడిగాలి ఊహించినది కాదు. పైగా అడవి ధూళి కారణంగా దారులు తెలియవు. పైగా కళ్లకు పొరలాగా అడ్డగిస్తుంది. అలాగే సంసారబద్ధుడు పొగరుతో చెడ్డ పనులు చేసి ఇతరులకు హాని తలపడతాడు. ఒకటి చేయబోయి మరొకటి చేస్తాడు, చిక్కుల్లో పడతాడు. అయ్యో,
నరుడు పడే నానా విధాలైన పాట్లు ఎన్నని చెప్పను. అడవిలో సంచారం చేసేటప్పుడు గుడ్లగూబల కూతలకు, కీచురాళ్ల రొదలకు మాదిరిగా విరోధుల తిరస్కారాలకు భయపడతాడు, బాధపడతాడు. అడవిలో ఏమీ దొరక్కపోతే చివరకు ఏ పిచ్చి చెట్ల పళ్లనో తినడానికి సిద్ధమైనట్లు పాపాత్ములైన ధనవంతులను ఆశ్రయిస్తూ జీవితం గడుపుతాడు. దప్పికకు ఏమాత్రం తట్టుకోలేక విసిగి వేసారి చివరకు ఎక్కడైనా కాసంత నీరు దొరుకుతుందేమోనని ఆశతో వట్టిపోయిన నది దగ్గరికి వెళ్ళినట్లు ఇహానికి పరానికి దూరులైన పాషండులను సేవిస్తాడు. మంటలు చుట్టుకోగా తప్పించుకుందామని ప్రయత్నించి కారు చిచ్చులో చిక్కుకున్నట్టు అన్నం కోసం దాయాదుల పంచచేరి వంచబడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఇతరులు తనకు కలిగించే బాధలకు తట్టుకోలేక రాజ్యాభిలాషతో తండ్రిని, కొడుకును, అన్నను, చివరకు ప్రాణమిచ్చిన మిత్రుణ్ణి కూడా నామరూపాలు లేకుండా చేస్తాడు. చివరకు బలవంతులైన వారి చేత చావుదెబ్బలు తిని డబ్బు యావత్తూ పోగొట్టుకుని దిగులుతో కుంగిపోతాడు. గగనంలోని గంధర్వనగరం వంటి గాలిమేడలను ఊహించుకుని మురిసిపోయినట్లు సారంలేని సంసార సుఖాలు అనుభవిస్తూ అందులో ఏదో ఆనందాన్ని జురుతూ జీవిస్తాడు. కొండలెక్కేవాడు ముళ్ళు రాళ్ళు గుచ్చుకుని పాదాలు బొబ్బలెక్కి బాధపడుతున్నట్టుగా గృహస్థాశ్రమంలో చేపట్టవలసిన కార్యక్రమాలలో నానా విధాలైన బాధలతో వ్యసనాలతో పీడింపబడతాడు. ఒక్కొక్కసారి ఆకలి మంటలకు తట్టుకోలేక ఇంట్లో అందరి మీద అనవసరంగా విసుగుకొని కసురుకుంటాడు. అడవిలో కొండచిలువ నోట్లో పడి మెలికలు తిరిగి స్పృహ కోల్పోయినట్టుగా గృహం అనే అడవిలో రాత్రివేళ దిక్కుతోచక నిద్రలో మైమరిచి పొరలుతూ ఉంటాడు. అరణ్యంలో గడ్డితో కప్పబడిన పాడుబావిలో పడిపోయి పాముకాటుకు గురి అయినట్టు సంసారంలో దుర్జనులు పెట్టే బాధలకు మనస్సులో కల్లోలపడి కనులు కానక అజ్ఞానమనే చీకటి గోతిలో పడిపోతాడు. ఒక్కొక్కసారి తేనె కోసం తేనెతెట్టెను రేపి తేనెటీగల బారిన పడినట్లు సంసార సుఖాన్ని కోరి ఇతరుల భార్యలను, ఇతరుల వస్తువులను అభిలషించి ఇంటి యజమానుల చేతనో లేదా రాజుల చేతనో తన్నులు తిని నరక యాతన అనుభవిస్తాడు. యవ్వనంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ముసలితనంలో పరులపాలు చేసినట్లు సంసారి అయిన వాడు చలికి గాలికి వానకు ఓర్చుకుని సంపాదించిన సొమ్ము ఇతరులు హరింపగా దిగులుతో కుంగిపోతాడు. అంతేకాకుండా అడవిలో ప్రాప్తించిన అల్పజంతువుల మాంసానికి బోయలు కొట్లాడుకొన్నట్లు సంసారంలో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అల్పవిత్తాల కోసం తన్నులాడుకుంటారు. ఈ విధంగా రహూగణుడనే రాజుకు పరమ భాగవతుడైన భరతుడు సంసారమనే అడవిలోని అగచాట్లను విశదపరిచి మళ్ళీ ఇలా అన్నాడు. ఏదో కొంత ధనం సంపాదించుకున్నవాడు తాను సంపాదించుకున్న ఇల్లు వాకిళ్లలో సంతోషపడక ఇతరుల ఆస్తి కాజేయాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ దుశ్చర్య వల్ల వాడు చివరకు చీవాట్లు తిని అవమానం పొంది ఎంతో దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు. ఇంకా కొందరు వస్తువులను డబ్బును మార్పిడి చేసుకోవడంలో పట్టుదలలు పెంచుకుని వైరభావంతో ఆత్మచింత లేక అనుదినము కలహించుకుంటూ ఉంటారు. మరికొందరు సంసారంలో సంచరిస్తూ ఆ సంసార పోషణకు అంతులేని ప్రయాసపడుతూ అందుకుగాను వస్తు సంభారాలను సమకూర్చుకుంటూ ఇహలోక సుఖాలకే అలవాటు పడతారు. అవే ఇంకా కావాలని కోరుతారు. అంతేకాని మోక్షమనేది ఒకటి ఉందని, ఆ ముక్తి వల్ల కలిగే ఆనందం శాశ్వతమని తెలుసుకోలేరు. అందుకు అవసరమైన ఆధ్యాత్మ యోగాన్ని అవలంబించక చెడిపోతూ ఉంటారు. అభిమానవంతులైన వారు, సాటిలేని శౌర్యవంతులైన వారు పరస్పరం వైరం పెంచుకుని సమరంలో ఒకరినొకరు చంపుకుంటారు. అంతేకాని ఆ మందబుద్ధులు మోక్షమార్గాన్ని అస్సలు దర్శించనే లేరు. ఈ విధంగా సంసారమనే అరణ్యంలో విహరించే వారి వృత్తాంతాన్ని భరతుడు తెలియచేసి మరలా సింధురాజుతో ఇలా అన్నాడు. కొందరు కాలచక్ర భ్రమణమునకు లోనై ఆ చక్రాయుధుని కొలువక కాకుల్లాంటివారు, గద్దల్లాంటివారు, కొంగల్లాంటివారు అయిన పాషండులతో స్నేహం పెంచుకుంటారు. వారి వలలో బడి వంచింపబడతారు. కొందరు బ్రాహ్మణ కులంలో పుట్టి శ్రౌతం, స్మార్తం మొదలైన వైదిక కర్మల నియమనిష్టలతో చేస్తున్న విషయ సుఖాలకు లోబడి ఉంటారు. చెట్టులాగా వయసు పెరుగుతుంది గాని నరుడు మనసా పెరుగడు. అంత్యకాలం సమీపించుతున్న ఇహలోక సుఖాల మీద ఆశ పెంచుకుంటాడు. స్త్రీ సంగమాభిలాషకు లోనే భార్యాపుత్రులందు స్నేహం పెంచుకుంటాడు. ఏనుగులకు భయపడ్డ బాటసారి తెలియక ఏనుగుల కోసం త్రవ్విన గోతులలో పడ్డట్టు సంసారి మృత్యువనే ఏనుగు భయంతో కొండ గుహల్లాంటి అజ్ఞానమనే చీకటిలో పడతాడు. అందుచేత మాయను తొలగించుకొని సంసార కారణమైన నీ రాజభావాన్ని వదిలిపెట్టు. అన్ని ప్రాణుల పట్ల మైత్రిని పెంచుకొని ఇంద్రియాలను జయించు.
జ్ఞానమనే కత్తి చేపట్టి జీవిత ప్రయాణ మార్గాన్ని ముగించడం తెలుసుకో. భయంకరమైన ఆ అడవి నుండి బయటపడు అని బోధించగా రహుగణుడు భరతునితో ఇలా అన్నాడు. భూలోకంలో అన్ని జన్మలలో మానవ జన్మ శ్రేష్టమని అంటారు. ఇది నిజమని ఎలాగున నమ్మాలి? మీ వంటి సర్వసములైన మహనీయుల సందర్శనం కలిగినప్పుడే ఇది సత్యమవుతుంది. భూసుర శ్రేష్ఠ, నీ పాదపద్మ పరాగాల సంస్పర్శనం నా పాపాలన్నింటినీ పటాపంచలు చేసింది. అంతకంతకు నాలో హరిభక్తి అతిశయించింది. యోగీశ్వరులు పరివ్రాజక వేషంతో బ్రాహ్మణ రూపంలో తిరుగుతుంటారు. వారికి వయసుతో నిమిత్తం లేదు. అందుచేత చిన్న పెద్ద తేడాలు చూడకుండా బ్రాహ్మణులైన వారికందరికీ నా నమస్కారం అంటూ సింధు దేశాధిపతి భరతుణ్ణి స్తుతించాడు. కరుణాసముద్రుడైన ఆ యోగీశ్వరుడు సింధుపతి అయిన రహుగణునికి తత్వజ్ఞానం ఉపదేశించాడు. సింధుపతి మ్రొక్కులు అందుకొని భరతుడు పొంగి పొరలే మహాసముద్రంలో దయారస పరిపూర్ణమైన హృదయంతో భూమి మీద సంచరిస్తున్నాడు. సింధుభూపతి కూడా సత్పురుష సాంగత్యం కారణంగా తత్వజ్ఞానం పొందాడు. అతనికి దేహమే ఆత్మ అనే భ్రమ నశించింది అని చెప్పిన సుఖయోగీంద్రునితో పరీక్షిన్నరేంద్రుడు ఈ విధంగా అన్నాడు. నరేంద్ర, ఈగ ఎంత ఎగిరినా గరుత్మంతుని చేరుకోగలుగుతుందా? అలాగే రాజులందరూ కలిసిన భరతుని సచ్చరిత్రను కొనియాడడం సాధ్యమా? మనసుతో కూడా ఊహించలేరు. అందువల్ల భరతుని పవిత్ర చరిత్రం ప్రస్తుతించడం నాకు సాధ్యం కాని పని. నరేంద్ర, భరతుడు పూర్వమందే పుత్రులను, భార్యను, రాజ్యవైభవాన్ని వదిలిపెట్టాడు. భగవంతుని పట్ల నిష్ఠ పెంచుకొన్నాడు. యజ్ఞమయుడు, ధర్మస్వరూపుడు, సాంఖ్య యోగీశ్వరుడు, ప్రకృతి పురుషాత్మకుడు అయిన నారాయణునికి నమస్కారం అంటూ హరిణ రూపాన్ని పరిత్యజించాడు. అటువంటి పుణ్యపురుషుడైన భరతుని చరిత్రాన్ని వినిపించిన వారిని, విన్నవారిని శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిస్తాడు. వారికి ఆయురభివృద్ధి, ధనధాన్య సమృద్ధి సిద్ధిస్తుంది. ఆ తరువాత వారు స్వర్గ సౌఖ్యాలను అనుభవిస్తారు. శ్రేష్టమైన జన్మలు గల నరులు, దేవతలు, అసురులు, యక్షులు, రాక్షసులు, మునీంద్రులు మున్నగు వారి స్తోత్రమునకు గమ్యమైనవాడా, అప్రాకృతములైన వస్త్రములచే, నగలచే అలంకరింపబడినవాడా, భక్తులయందు వాత్సల్యం గలవాడా, అపరిమితమైన దయగలవాడా, వైకుంఠమే నివాసముగా గలిగి, భూదేవి భార్యగా కలిగి, సజ్జన బృందములను రక్షించు వెలుగు గలిగి, సంపత్కరుడవై, పుణ్యములకు నివాసమై, గోవులను కాచుచు, మూడు లోకములకు శుభములనిచ్చుచు, వెలుగుల మార్గమున పొందదగిన మూర్తికల కృష్ణమూర్తి, ఉత్తమమైన వైకుంఠమే నివాసంగా కలవాడా, దయకు నిధి అయినవాడా, మహాత్మ, రాక్షసులను చంపినవాడా, ప్రకాశించే గోపికల మనస్సులను హరించినవాడా, పద్మపత్రాల వంటి కన్నులు కలవాడా, భక్తజనులచే నృత్యింపబడే దివ్య దేహం కలవాడా, శ్రీకృష్ణ నీకు నమస్కారం. సరస్సుల హృదయాలలో నివసించేవాడా, అందమైన లక్ష్మీకళ కలవాడా, శుభప్రదమైన చరిత్ర కలవాడా, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా, సాటిలేని నీల మేఘఛాయ గల అవయవాలు గలవాడా, స్వచ్ఛమైన జ్ఞానముచే ఒప్పువాడా, భారమైన సంసార బాధలను దూరం చేసేవాడా, గోపికల హృదయాలను అపహరించేవాడా, శ్రీకృష్ణ నీకు నమస్కారం. సకల సుఖవుల సమూహానికి ఎంతో సంతోషం కలిగించేవాడైన బొప్పనామాత్యుని కుమారుడగు గంగనార్యుడు రచించిన శ్రీ మహాభాగవత పురాణం పంచమ స్కంధంలోని ప్రథమాశ్వాసమిది. ఈ ఆశ్వాసంలో ప్రియవ్రతుడు పొందిన సుజ్ఞాన దీక్ష, బ్రహ్మదేవుని సాక్షాత్కారం, ఆగ్నేద్రుడు మొదలైన వారి జన్మవృత్తాంతం, ఉత్తమ తామస రైవత మనువుల పుట్టుక, ప్రియవ్రతుడు వనములకు వెళ్ళడం, ఆగ్నేద్రుడు అప్సరసను వివాహమాడడం, వర్షాధిపతుల జననం, ఆగ్నేద్రుడు అడవికి వెళ్ళడం, నాభిరాజు మొదలైన వారి రాజ్య పరిపాలనం, నాభిరాజు యజ్ఞం, ఋషభుని జననం, ఋషభుని రాజ్యపాలనం, భరతుని పుట్టుక, ఋషభుడు తపస్సు నిమిత్తం వనాలకు వెళ్ళుతూ కుమారులకు విశిష్ట జ్ఞానం ఉపదేశించడం, భరతుని పట్టాభిషేకం, భరతుడు అరణ్యాలకు పోవడం, భరతుడు జింకపిల్ల మీద మమకారం పెంచుకుని జింక కడుపున పుట్టడం, అనంతరం బ్రాహ్మణునికి కుమారుడై జన్మించడం, బలిపశువుగా బంధితుడై కాళికాలయానికి కొనిరాబడి శక్తిమాత కరుణా కటాక్షాలచే రక్షింపబడి సింధుదేశాధిపతి అయిన రహుగణుని ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలైన సన్నివేశాలు వర్ణించబడ్డాయి.